ఇప్పుడు మనము పన్నీరు స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చూడండి, ఇలా పన్నీర్ స్నాక్స్ చేసుకొని మనం పిల్లలకు పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇట్లా బయట తిండ్లు ఎక్కువ పెట్టకుండా మనం ఇంట్లో పన్నీర్ తెచ్చి చేసి పెట్టామనుకోండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక వేడివేడిగా పెట్టొచ్చు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పన్నీర్తోని మనము స్నాక్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లము, పుదీనా, కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు, అది చిల్లీ ఫ్లేక్స్, పుదీనావి. ఇందులో కడాయిలో కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి ముందుగా ఇక చూడండి అల్లము, వెల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అనమాట. అన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం మనం. ఇది అప్పటికప్పుడుకు మనకు పన్నీర్ ఉందనుకోండి స్నాక్స్ లాగా చేసుకోవడం చాలా ఈజీ. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే, ఏమి బయట నుంచి తెచ్చుకునే పని ఉండదు. చూడండి, అప్పటికప్పుడు చేసుకుని మన పిల్లలకు పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం ఫ్రై కానిద్దాము. ఇందులో కొంచెము ఎల్లిపాయలు, అల్లం ముక్కలు కొంచెం కట్ చేసి వేసుకుంటే ఇంత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అది ఎక్కువ వేయం కదా, స్నాక్స్ లాగా కదా, అందుకనేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు కొంచెము రెడ్ చిల్లీది, పుదీనా పౌడర్. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా కొద్దిగా వేగనిద్దాము. ఇది చాలా తొందరగా అయిపోయే స్నాక్స్. కొద్దిగా వేగిపోయింది చక్కగాను జీడిపప్పు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇది జస్ట్ పన్నీరు మనము ఒక 2 మినిట్సే వేయించుకుందాము. ఎక్కువ వేయించుకుంటే ఏమవుతుందంటే సాగుతుంది. ఎప్పుడు పన్నీర్ ఎక్కువసేపు వేయించుకోవద్దు. ఇందులో మనకి ఇష్టం ఉంటే టమాటా కచ్చప్ వేసుకోవచ్చు, సోయా సాస్ అవి. కానీ ఇవి ఏమీ లేకుండానే చేస్తున్నాను. ఏమీ లేకున్నా కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి మీద తినేసేయాలి. చూడండి, ఇట్లా కొంచెం కొద్దిగా ఓన్లీ 2 మినిట్స్. చూడండి, జస్ట్ 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ కాగానే పన్నీరు మనకు రెడీ అయిపోయింది. చూసారా ఇట్లా. ఇప్పుడు కొంచెము కారం వేసుకుందాము. కొద్దిగా కారము, ఉప్పు. ఇప్పుడు ఇంకా ఏం లేదు. చూడండి, ఇట్లా మనకు ఈజీగా ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది స్నాక్ ఏం లేదు, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక 5 మినిట్స్లో. ఇది వేడి వేడి మీద మనకు చపాతీలో కూడా తినొచ్చు. కాకపోతే ఉట్టిగా కూడా చేసి పెట్టామనుకోండి స్నాక్స్ లాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది ఇంకా వేగొద్దు, మనం స్టవ్ బంద్ చేసుకుందాము. అంత అయిపోయింది. ఇందులో మెయిన్ ఏంటంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అది క్రష్ లాగా చేసి వేసుకోవాలి. దాంతోనే అల్లం ముక్కలు, దాంతోనే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. మనకు రెడీ అయిపోయింది పన్నీర్ స్నాక్స్ రెడీ అయిపోయింది మనకు. ఇది మనం ఏ టైం అయినా చేసుకొని తినొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితేనైతే బాగుంటుంది. ఒకటే మనం ఏంటంటే కావాలంటే ఇందులో సోయా సాసు, టమాటా సాస్ వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మాత్రం నేను వేయలేదు. ఇది ఇలా తింటే హెల్త్ కూడా మనకు చాలా మంచిది. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు.